ఈరోజు యావరేజెస్ సెకండ్ పేపర్ సగటు లేదా సరాసరి లేదా అంకమధ్యమం అంటాం, ఇంగ్లీష్లో యావరేజ్ అని అంటాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, దాని క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చూద్దాం. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఫస్ట్ 20 న్యాచురల్ నంబర్స్ ఈజ్. మొదటి 20 సహజ సంఖ్యల వర్గాల సరాసరి. ఓకే, సో ఫస్ట్ 20 స్క్వేర్స్కి యావరేజ్ కనుక్కోమన్నాడు. ఓకే, మరి 20 స్క్వేర్స్కి యావరేజ్ కనుక్కోవాలి. n ఈజ్ ఈక్వల్ 20. ఇక్కడ రూల్ ఏంటి, వర్గాలకు స్క్వేర్స్కి. ఓకే, ఫస్ట్ 20 ఆఫ్టర్ నంబర్ 21, ఈ రెండు యాడ్ చేస్తే 41/6. ఓకే, సో n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6, ఇది యావరేజ్కి సమ్ ఆఫ్ స్క్వేర్స్ వర్గాలకు మనం ఉపయోగించే మొదటి 20 సహజ సంఖ్యల వర్గాల సరాసరి, అంటే వర్గాల మొత్తం కనుక్కోవడానికి దీన్ని వాడతాం. అందులో ముందుండే n తీసేస్తే మనకు వచ్చేది యావరేజ్. n+1 ఇంటూ 2n+1/6, ఇది వర్గాల సగటు కనుక్కోవడానికి, యావరేజ్ కనుక్కోవడానికి. ఇదేమో సమ్ కనుక్కోవడానికి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ మనం ఏం చేయాలంటే 20 తీసేసి మిగతా నంబర్లను క్యాలిక్యులేట్ చేసుకోవాలి. యావరేజ్ అడిగినప్పుడు, సమ్ అడిగినప్పుడు 20 ఉండాలి. సమ్ ఓన్లీ యావరేజ్ అడిగాడు కాబట్టి అప్పుడు 20 తీసేసి నెక్స్ట్ నంబర్ 21, అగైన్ ఈ రెండు యాడ్ చేస్తే మనకు వచ్చింది 41/6 ఉండాలి. ఓకే, నెక్స్ట్ 3 టేబుల్తో 3 2s 3 7s, అప్పుడు 287/2. ఓకే, 7 1s 7 4s 28, 287. దాంట్లో ఆఫ్ 143.5. సో 143.5 ఆన్సర్. ఇది వర్గాల మొత్తం కనుక్కోవడానికి, ఇది వర్గాల సగటు కనుక్కోవడానికి. యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ అండ్ సమ్ ఆఫ్ స్క్వేర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. ఏ స్కూల్ హ్యాస్ 4 sections ఆఫ్ కెమిస్ట్రీ ఇన్ క్లాస్ 10th హ్యావింగ్ 40, 35, 45 and 42 students. The mean marks obtained in chemistry test are 50, 60, 55 and 45 respectively. The 4 sections determine the overall average marks per student. ఓకే, ఇక్కడ 10th క్లాస్లో ఏమైందంటే రసాయన శాస్త్రం కెమిస్ట్రీకి సంబంధించి 4 విభాగాలుగా విద్యార్థులను విభజించారు. ఓకే, 4 గ్రూప్స్గా డివైడ్ చేశారు. ఆ గ్రూప్లో 40, 35, 45, 42 నంబర్స్గా విద్యార్థులు ఉన్నారు. అయితే వాళ్ళకు వచ్చిన మార్కుల సగటు మార్కులు 50, 60, 55, 45 అయితే మొత్తం మీద ఒక్కొక్క విద్యార్థికి వచ్చిన సగటు మార్కుల సంఖ్య ఎంత? ఓకే, సో దీంట్లో ఫస్ట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ దే గెట్ యావరేజ్ మార్క్స్. సో 2 మల్టిప్లై చేస్తే టోటల్ మార్క్స్ వస్తాయి. మనకు నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారు, 40 అండ్ 35 అండ్ 45 అండ్ 42. వీళ్ళు స్టూడెంట్స్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. వాళ్ళకు వచ్చిన మార్కుల సగటు 50, 60, 55 అండ్ 45. సో ఇవి మల్టిప్లై చేస్తే మనకేమొస్తుందంటే టోటల్ మార్క్స్ వస్తాయి. టోటల్ మార్క్స్ వస్తాయి. అగైన్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, 12 అండ్ 9, 17, 162. మొత్తం 162 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకు వచ్చిన మొత్తం మార్కులు బై నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వేసుకుంటే మనకు ఒక్కొక్క విద్యార్థికి వచ్చిన మార్కుల సగటు అనేది తెలిసిపోతుంది. ఓకే, ఇక్కడ మనకు క్యాలిక్యులేట్ చేసుకుంటే 2000, నెక్స్ట్ 35 6 210 అండ్ 0, 45 5 225 అండ్ 225, 2475, 2475. నెక్స్ట్ 45
ఇంటూ 42, 45 2s 90 and 180. Okay, 1890 but and total value of they get marks. సో స్ట్రెంగ్త్ 162. మరి టోటల్ వాల్యూ రావాలి కదా, మనకు టోటల్ వాల్యూ తీసుకుందాం. 5 16 9 10 14 అండ్ 4 8 8465. సో మరి 8465ని మరి యావరేజ్ తీసుకోవాలి కదా. టోటల్ స్టూడెంట్స్ నంబర్ 162. 8465ని మనము యావరేజ్ అంటే 162తో డివిజన్ చేసుకుంటే 162తో డివిజన్ చేసుకుంటే అప్పుడు మనకు వచ్చే యావరేజ్ ఎంత ఉందో తెలిసిపోతుంది. ఓకే, ఇక్కడ క్యాలిక్యులేషన్లో మనకు క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదు మరి క్యాన్సిల్ అయ్యే అవకాశం లేదు అంటే అప్పుడు డివిజన్ చేసుకుంటాం. 116 అంటే 16 5s 80 కాబట్టి ఇక్కడ 5 2s 10 అవుతుంది అండ్ 16 5s 80 81. రిమైనింగ్ ఇంకా మనకు 365 ఉంది. ఓకే, సో ఇది 2 times పోతుంది. 2 times పోతే 324 పోతే ఇంకా మన దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉందంటే 39 బ్యాలెన్స్ ఉంది. 0 పెట్టుకోండి, అప్పుడు 2 times పోతుంది. సో 52 పాయింట్ వచ్చింది కాబట్టి మనకు ఆప్షన్ 3ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. If the average of m numbers is n square and that of n numbers is m square, okay, then the average of m plus n numbers. Okay, ఇక్కడ ఏమంటాడంటే m సంఖ్యల యొక్క సగటు n స్క్వేర్ అవుతుంది. m సంఖ్యల యొక్క సగటు n స్క్వేర్, అట్లాగే n సంఖ్యల యొక్క సగటు m స్క్వేర్ అయితే m ప్లస్ n మొత్తం సంఖ్యల సగటు ఎంత? మొత్తం సంఖ్యల సగటు. ఓకే, m సంఖ్యల సగటు n స్క్వేర్, అట్లాగే n సంఖ్యల సగటు m స్క్వేర్ అయితే మొత్తం సంఖ్యలు m ప్లస్ n వీటి యావరేజ్ ఎంత? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, సో దీంట్లో m n కామన్ తీసామనుకోండి, mn కామన్ తీస్తే ఒక n బ్యాలెన్స్ ఉంటుంది, ఇక్కడ mn కామన్ తీస్తే ఒక m బ్యాలెన్స్ ఉంటుంది బై m ప్లస్ n. సో ఇది క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేది ఆన్సర్ ఏంటి? m ఇంటూ n ఆర్ mn, m ఇంటూ n ఆర్ mn. ఓకే, సో ఆన్సర్ m ఇంటూ n. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. The average of 5 consecutive numbers is x. If the next 2 numbers are also included, how shall the average? 5 వరుస సంఖ్యల సరాసరి x తర్వాత 2 సంఖ్యలు కూడా కలిపినట్లయితే అక్కడ సరాసరిలో వచ్చే మార్పు ఎంత అంటున్నాడు. ఓకే, 5 వరుస సంఖ్యలకు సరాసరి ఏదైతే ఉందో దాన్ని x అనే అంటున్నాడు. అయితే దాని తర్వాత 2 వరుస సంఖ్యల్ని తీసుకున్నట్లయితే అప్పుడు సరాసరి ఏమైనా పెరుగుతుందా అని అడుగుతున్నాడు. ఓకే, రైట్. మనకి ఇక్కడ 1 2 3 4 5 నంబర్స్ తీసుకున్నాం. బట్ యావరేజ్ ఏంటంటే మిడిల్ నంబర్ యావరేజ్ అవుతుంది. ఓకే, అట్లాగే ఇప్పుడు 7 నంబర్స్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, 1 2 3 4 5 6 7 మిడిల్ నంబర్ ఏంటి? యావరేజ్ 4. సో మరి ఎంత పెరిగింది? మొదటి 5 వరుస సంఖ్యలు తీసుకున్నప్పుడు తర్వాత అవి కంటిన్యూగా ఇంకొక 2 సంఖ్యలు తీసుకుంటే అప్పుడు యావరేజ్ ఎంత ఇంక్రీజ్ అయింది? 4కి 3కి డిఫరెన్స్ 1 కాబట్టి 1 పెరుగుతుంది, 1 ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇట్ షల్ ఇంక్రీజ్ బై 1, 1 పెరుగుతుంది అని చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. The average of 15 items is 25. What is the new average if 3 items are added to each them? ఓకే, సో 15 అంశాల సగటు 25, ప్రతి అంశానికి 3 కలిపితే కొత్తగా ఏర్పడే సగటు ఎంత? ఓకే, ఇక్కడ క్వశ్చన్లో మనం అర్థం చేసుకుంటే ఆన్సర్ వచ్చేసినట్టే. ఎన్ని అంశాలు? అబ్జర్వేషన్స్ ఎన్ని? 15. అంటే యావరేజ్ ఎంత ఉంది? 25.
ఇక్కడ ప్రతి అంశానికి అంటున్నాడు. అంటే ప్రతి నంబర్కి ఎంత యాడ్ చేయమంటున్నాడు? 3 యాడ్ చేయమంటున్నాడు. సో ప్రతి నంబర్కి 3 యాడ్ చేసినప్పుడు వచ్చే కొత్త సగటు. కాబట్టి ప్రతి నంబర్కి యాడ్ చేసే బదులు డైరెక్ట్గా యావరేజ్లో యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకు వచ్చే న్యూ యావరేజ్ ఎంత అంటే 28. సో మనకు వచ్చిన న్యూ యావరేజ్ 28. ఓకే. సో కలపమన్నా, తీసివేయమన్నా, గుణించమన్నా, భాగించమన్నా అంతా కూడా యావరేజ్లోనే తీసుకోవాలి.